దగ్గర మోటివేషన్ క్లాసెస్ అంటే మీ జిల్లాలో అంటే మన కరీంనగర్ అండర్లో ఉన్న ఈ జిల్లాలన్నింటిలో మోటివేషన్ క్లాసెస్ అరేంజ్ చేయడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము వరంగల్లో ఉంటాను. నేను వరంగల్ నుంచి ఈ క్లాస్ కోసమే 3 రోజుల నుంచి ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. దీంట్లో ఏంటి అంటే మనకి 9th క్లాస్ 10th క్లాస్ ఇది ఏంటి ఇప్పుడు మనకి లైఫ్లో ఇట్ ఈస్ ద బిగినింగ్. అంటే నెక్స్ట్ రాబోయే తరానికి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వెళ్ళబోతున్నాం చూసినరా, ఈ నెక్స్ట్ స్టేజ్కి మనకు బిగినింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఊళ్ళోనే వండుకుంటూ ఊళ్ళోనే స్కూల్లో చదువుకుంటూ ఇక్కడ పేరెంట్స్ దగ్గర వండుకుంటూ ఇక్కడ ఆల్రెడీ కనబడే టీచర్లు కనబడే వాళ్ళు రెగ్యులర్ కనబడే వాళ్ళ మధ్యలోనే మనం మెదులుతున్నాం. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇక్కడిక్కడే ఇక్కడ దాంతోనే ఇక్కడ వరకే మన లైఫ్ ఇప్పటి వరకు ఒక రకం. అప్ టు 10th అవర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఇంటర్మీడియట్కి పోయేసరికి అవర్ లైఫ్ విల్ బీ సంథింగ్ డిఫరెంట్. అక్కడికి పోయే ముందు ఏంది అంటే మనం ఎలా వెళ్తాం, ఏంది మనం ఏమేమి నేర్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, అసలు అక్కడికి పోయినాక మనం చేయాల్సింది ఏంది, టైంని ఎట్లా డిసైడ్ చేసుకోవాలి, గోల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దానికోసం చిన్నగా ఒక 30 minutes 40 minutes క్లాస్ మీకు గోల్ సెట్టింగ్ గురించి చెప్దామా, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పుకుందామా? వెరీ గుడ్. ఓకే, గోల్ సెట్టింగ్ ఎంతమందికి తెలుసు? గోల్ సెట్టింగ్ అసలు గోల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ గోల్? 10th క్లాస్ స్టూడెంట్స్ వాట్ ఈజ్ గోల్? లక్ష్యం. ఎంతమంది లక్ష్యం ఫిక్స్ అయింది ఇక్కడ? ఎవరు చెప్పునానా? చేయెత్తినవుగా చెప్పు. గెటప్. వాట్స్ యువర్ గోల్? ఏం పేరు నీ పేరు? యువర్ గోల్ ఈ సాఫ్ట్వేర్ నీ గోల్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఓకే, నెక్స్ట్ నువ్వు కూడా చేయెత్తినావు కదా నాన్న? ఇప్పుడు చేయవలసి ఏం లేదు నాన్న, చెప్పండి. గోల్ సెట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఎవరు గోల్ సెట్ చేసుకోలేదా ఇయ్యాటి వరకు? అంటే ఆఫ్టర్ 10th మేము బయటకు పోయిన తర్వాత ఏం చేద్దామనే ఆలోచన ఎవరికి లేదా? ఎవరికన్నా ఉందా? 10th క్లాస్ పిల్లలేరి ముందుకు రమ్మన్నాగా. ఇప్పుడు మీరంతా 10థేనా అమ్మా? మీరేనా? ఓకే, మరి చెప్పండి. గోల్ సెట్ చేసుకున్నారా? 10th ఇంకొక 6 నెలల్లో మీ 10th అయిపోతుంది. వాట్ నెక్స్ట్? వాట్స్ యువర్ లైఫ్? ఇంటర్. ఓకే, వెరీ గుడ్. ఇంటర్ లైఫా? ఇంటర్ చేసి ఏం చెప్తారు? సాఫ్ట్వేర్ సాధించడం కాదు కదా నాన్న. ఆయన అంటే 9th క్లాస్, ఆయనకు తెలియదు. మీరు ఆయనకు చెప్పడానికి గైడ్ లైన్స్ తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడైనా అక్కడ పదం వాడేటప్పుడు కూడా ప్రతి పదంలో మీనింగ్ ఉండాలి. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది నాన్న? ఇప్పుడు దిస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇది సాఫ్ట్వేర్. నువ్వు వస్తువా? సో వాట్ ఈజ్ యువర్ గోల్? యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ చెప్పినా కూడా యూ టెల్ లైక్ దట్, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ అడ్వకేట్. అర్థమైందా? సో ఏది చెప్పినా కూడా యూ హ్యావ్ టు టెల్ ఇన్ దిస్ వే. వాట్ యూ వాంట్ టు బికమ్ నౌ? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్, వాట్స్ యువర్ గోల్? యూ వాంట్ టు బికమ్ ఐపీఎస్. నెక్స్ట్ నువ్వు చెప్పు. చెప్పు. ఏం కాదు, ఏదో ఒకటి అనుకోవాలి కదా నాన్న. ఏమనుకోకుండా ఉత్త పరీక్ష రాయడానికి వచ్చినా వీడికి? ఏదో ఒకటైతే మనం అనుకోవాలి కదా. చెప్పు. ఏమనుకోకపోతే మాలా తయారవుతారు 50 ఏళ్ళు వచ్చినా కూడా. ఏం పనిలేక ఊర్లు పట్టుకొని తిరుగుతానా మేము ఇక్కడ? అంతేనాక? అట్లా కాదుగా. వి మస్ట్ హ్యావ్ ఏ గోల్ ఇన్ అవర్ లైఫ్. అదేంటి అనేది డిసైడ్ చేసుకోవడానికే ఇదే కరెక్ట్ పొజిషన్. ఇన్ 9th and 10th యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్. ఓకే, చెప్పు. ఏదో ఒకటి. ఏం చేయాలి? చదువుకొని వ్యాపారం చేసుకుంటా అంటే అది కూడా మంచిదే. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ ఐడెంటిటీ. బిజినెస్ కావాలన్నా కూడా బిజినెస్ ఈజ్ ఆల్సో ఏ గోల్. బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు కదా ఇయ్యాటి రోజు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ గోల్. అది ఏంటిది నీకు? వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ ఇంకొకరు. 3 చెప్పిండ్రు, నాకు 5 చెప్పాలా? చెప్పు శ్రీరామ్. యూ వాంట్ టు బికమ్ ఏ పైలట్. ఓకే, ఇప్పుడు 5 ఆన్సర్లు చెప్పిండ్రు కదమ్మా. 5 రాలే మనకు, 4 ఆన్సర్లు వచ్చినాయి. 5 చెప్పిండ్రు కదా. ఇంకొకరు ఆన్సర్ చెప్పండి. చెప్పమ్మా. వాట్? ఎలక్ట్రో మాడ్యూల్. కార్డియాలజిస్ట్ మీన్స్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అందరు చప్పట్లు కొట్టుకోండి. ఇప్పుడు మన గోల్స్ ఏంటి అనేది అయితే మనకు అర్థమైందా? అంటే ఇది ఇప్పుడు 5 చెప్పించాను.
కానీ ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఫస్ట్ డిజైన్ చేసుకోవడానికి 9th and 10th క్లాస్ అనేది పునాది మనకి. ఓకే, 9th 10th క్లాస్లో వాట్ ఈజ్ అవర్ గోల్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన పైలట్, ఆమె డాక్టర్. ఓకే, యూ ఐపీఎస్, దీనికి మనం ఏమి చేయాలి, మన లక్ష్యాన్ని మనము చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక టార్గెట్ కావాలి కదా, ఒక చార్ట్ కావాలి కదా. 10th క్లాస్ కావాలంటే ఏం చేయాలి? ఉన్న 6 సబ్జెక్టులు చదువుకొని మొత్తం అన్ని సబ్జెక్టుల మీద పూర్తి నాలెడ్జ్ తెచ్చుకొని అన్ని సబ్జెక్టులు ఎగ్జామ్స్ రాసి పాస్ అయితేనే అప్పుడే 10th అయిపోద్ది మనకి, అంతేనా? సో ఇది బేస్. ఈ బేస్ అయిపోయాక నెక్స్ట్ మన లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి, దానికి ఏం చేయాలని తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఇది అయిపోగానే ఎంపీసీ. ఓకే, నువ్వు ఎటు పోవాలి? ఐపీఎస్ కావాలంటే సిఈసికి పోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో టు ఎనీ సబ్జెక్ట్. గ్రూప్స్కి పోవాలంటే ఇక్కడ ఎందులోకైనా వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్కైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆమె స్పెసిఫిక్గా ఆమె డాక్టర్ కావాలంటే ఏ గ్రూప్ చేయాలమ్మా? ఓకే, ఒక అకౌంటెంట్ కావాలంటే అంటే సిఏ కావాలంటే ఏం చేయాలా? ఓకే, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే ఏం చేయాలా? ఎన్సీసీ కాదు, స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి నీకు? ఏ ఫిట్నెస్ కావాలా? ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ఏ ఫిట్నెస్ కావాలి? బాడీ ఫిట్నెస్ వస్తే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందా? నేను 100 కిలోమీటర్లు ఉరుకుతా, అవుతుందా అది? సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? మెంటల్ ఫిట్నెస్. బిఫోర్ హ్యావింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫస్ట్ మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాం. నీకు చేత కాదు ఇలా నేను పోను చెయ్యను అనుకుంటూ ఉరకగలుగుతాను? పొద్దున్న నేను లేచి 5 గంటలకు ఉరకాలి అని నువ్వు కరెక్ట్గా లక్ష్యం పెట్టుకొని నువ్వు లేచి ఉరుకుతేనే నువ్వు ఉరకగలుగుతావు. ఇంకో గంట అయిపోదాం, 7 అయినాక పోదాం అంటే ఎండ కొడతా అంటే నువ్వు కిలోమీటర్ అని ఉరకగలుగుతావు. అప్పుడు సన్ బయటికి వచ్చిన తర్వాత ఉరకగలుగుతావు మనం. బిఫోర్ సన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజెస్, అంతేనా కాదా? సో ఆ లక్ష్యం నువ్వు చేరుకోవాలి అంటే ఇవన్నీ నువ్వు పాటించాలి. అవి ఏ రకంగా పాటించాలి, ఆ సిస్టంలోకి ఎట్లా పోవాలనేది దట్ ఈజ్ నథింగ్ బట్ గోల్ సెట్టింగ్. ఓకే, వాట్ ఈజ్ గోల్ సెట్టింగ్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ గోల్ ఈజ్ ఎ డ్రీమ్ విత్ ఏ డెడ్ లైన్. డెడ్ లైన్ అంటే ఇప్పుడు నీకు ఐపీఎస్ కావాలి అంటే ఐపీఎస్ అయ్యే వరకు చేసేదాన్నే గోల్ అంటాం. డెడ్ లైన్ ఉండాలి కదా దానికి, ఎన్ని రోజుల్లో కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే 50 ఏళ్ళు వచ్చినాక నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పర్లేదు అనుకుంటే అదేమన్నా ఉపయోగం? అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి ఒక డెడ్ లైన్ కావాలా వద్దా? అంటే సర్టెన్ పీరియడ్ హ్యాస్ టు బి మెన్షన్డ్. నువ్వు ఐపీఎస్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలంటే కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నది దాన్ని డిజైన్ చేసుకొని ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఆ డాక్టర్ కావాలంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం షెడ్యూలింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? వాట్ ఈజ్ అవర్ గోల్, అంబిషన్ ఏంటి అనేది రాసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని రాసుకొని దాన్ని ఎట్లా మనం అచీవ్ చేసుకోవాలనేది రాసుకోవాలి. అర్థమైంది? అంటే ఒక సిస్టమ్ షెడ్యూల్ ప్రకారం రాసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏమేమి చేయాలి? ఇంటర్మీడియట్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, దెన్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలా. దాని తర్వాత యూ కెన్ బికమ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? క్యాలిక్యులేట్ ఇట్. జెన్యూన్గా అంటే ఎవ్రీ టైం ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా మనం చేస్తే ఎన్ని సంవత్సరాలు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్? వితిన్ 6 years ఆఫ్టర్ 10th వితిన్ 6 years యూ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫ్టర్ 10th వితిన్ 7 years యూ కెన్ బికమ్ ఏ డాక్టర్. మళ్ళీ స్పెషలైజేషన్ కావాలంటే మళ్ళీ ఒక 3 years పడుతుంది. ఓకే, అది మనం అంటే ఇప్పటి నుంచి మనం పీరియడ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు ఫిక్స్ ఏ డెడ్ లైన్. అర్థమైందా? డెడ్ లైన్ అంటే ఏంటిదో? ఇప్పుడు ఇది కావాలి అంటే ఇప్పుడు దానికి కావాల్సిన పీరియడ్ ఎంత? 6 years. డెడ్ లైన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అర్థమైందా? 15 సంవత్సరాలు డాక్టర్ అయినాక మన ఏజ్ అయిపోతుంది, ఏం లాభం ఉంటుంది? ఏముండదు. సో యూ హ్యావ్ టు ఫిక్స్ ఎ డెడ్ లైన్ ఫర్ యువర్ గోల్. ఓకే, వాట్ ఈస్ గోల్? అర్థమైందా? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ గోల్ క్రికెట్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నారా మైండ్లో? ఇంకొక ముగ్గురు ఎవరెవరు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు రేపండి మైండ్లో? ఎవరైనా పర్లేదు, 9th అయినా 10th అయినా చెప్పునానా? మీ సార్ అడ్డం వస్తాండ, నీకు కనబడతలేదా? లే చెప్పు. ఎవరే లేదు సార్ అట్లేం లేదా?
పోలీస్. ఓకే, ఇంకా ఈయన చెప్తున్నాడు సార్. చెప్పు. చెప్పురా. చెప్పు నాన్న, ఏం కాదు. నిల్చో ఫస్ట్. యూ వాంట్ టు బికమ్ ఏ ఐఐటి. అర్థం కాలే. ఐటీఐ. యూ వాంట్ టు గో ఫర్ ఐటీఐ ఐఐటియా? ఐఐటి. ఓకే, ఐఐటి మీన్స్ యూ వాంట్ టు గో ఫర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ పోవడానికి ఐఐటి ఒక ప్లాట్ఫాము, ఎంసెట్ ఒక ప్లాట్ఫాము, మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇవన్నీ రిలేటెడ్ విత్ ఇంజనీరింగే. అర్థమైందా నాన్న? వెరీ గుడ్. నేను అనేది అదే, ఇప్పుడు మీరు ఇది చేయాలనుకుంటే ఎట్లా చేయాలనేది కూడా మీరు డిజైన్ చేసుకోవాలి. అర్థమైందా? ఏ టైంలో ఏది చేయాలనేది మీరు డిజైన్ చేసుకోవాల్సిందే. ఒకరు వచ్చి చెప్పారు నా లైఫ్ 10th వరకు సార్లు కూర్చోబెట్టి సైన్స్ చదువు, సోషల్ చదువు, ఇంగ్లీష్ చదువు అని చెప్తారు. ఇంటర్మీడియట్కి కూర్చో. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత మీకు ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు. అర్థమైందా? మీది మీరే చదువుకోవాలి, మీది మీరే డిజైన్ చేసుకోవాలి. ఈ లైఫ్ మనది, మనమే డిజైన్ చేసుకోవాలా. నా లైఫ్ నేనే డిజైన్ చేసుకుంటా, మీ లైఫ్ను కూడా మీరే డిజైన్ చేసుకోవాలి. ఎవరు వచ్చి డిజైన్ చెయ్యరు. అర్థమైందా? చేస్తారా అమ్మ? ఎవరిదైనా ఎవరు చేసుకోవాలా? మనం ఎట్లయితే మన కాలకృత్యాలు తీర్చుకోవడం, రోజు స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం, అన్నం తినడం, ఇవన్నీ మనం ఎట్లా చేస్తామో మన లైఫ్ను కూడా మనం అదే విధంగా డిజైన్ చేసుకునే బాధ్యత కూడా మనదే. ఎవ్వరు చెప్పరు, ప్రతి ఒక్కరు చెప్తారు. నేను చెప్తాను, నువ్వు డాక్టర్గా, నువ్వు ఇంజనీర్గా, నువ్వు పైలట్గా అవుతారా? అట్లా నేను తీసుకువెళ్ళ పెడితే మనం చేయగలుగుతాను. సో అది నేను ఇది చేయలేను, నేను ఇది చేయగలుగుతా అని మీది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, డెడ్లైన్ పెట్టుకొని చేయండి. గోల్ సెట్టింగ్. చదువులే, స్టాండ్. చదువు నాన్న, ఏమున్నది? ఎవరైనా పర్లేదు, చదువు. ఒకరు చదువు. Process of the deciding what you want to accomplish and devising a plan to achieve the result you desire. ఇప్పుడు మనం చెప్పింది ఇదే నాన్న. దాని మీనింగ్ ఏంది నాన్న? దాని మీనింగ్ ఎవరు చెప్పగలుగుతారు? ఎనీబడి ఫ్రమ్ యూ? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ వాట్ యూ వాంట్ టు అకంప్లిష్. ఇంతకుముందు చెప్పినా కదా, వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ ఓన్ ప్రాసెస్. అంటే మనం అనుకున్న గోల్ ఎట్లా కంప్లీట్ చేయాలనే దానికి ఒక ప్రాసెస్ అనేది వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఆన్ అవర్ ఓన్. దాన్ని ప్లాన్ చేసుకొని అచీవ్ చేసి రిజల్ట్ తీసుకోవడం ఎలా అనేది వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ఆన్ అవర్ ఓన్. అర్థమైందా దాని మీనింగ్? గోల్ సెట్టింగ్ అర్థం ఏంది అంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను ఏదైతే చెప్పినో, మనం ఎలాగైతే అనుకుంటాం, ఫస్ట్ ఏం చేయాలి? అనుకోవాలి. నేను పోలీస్ కావాలి అని అనుకోవాలి. పోలీస్ కావాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ 10th పాస్ కావాలి, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. రోజు ఎక్కడైనా కూడా వాళ్ళు పెట్టే కాంపిటీషన్లో రన్నింగ్ అనుకోండి, అట్లా ఏమేమి ఉంటాయి, హై జంప్, లాంగ్ జంప్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నిట్లో మనం సక్సెస్ కావాలి అంటే అక్కడ పోతే ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారు. పోస్టులు ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. సో వాళ్ళని కాంపిటీట్ చేసే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ కావాలంటే దానికి తగ్గట్టు అవి కూడా మొత్తం, దాని ఎగ్జామ్స్ కూడా మొత్తం ప్రిపేర్ కావాలా వద్దా? సో ఆ ప్రొసీజర్ని మనం తయారు చేసుకోవడమే గోల్ సెట్టింగ్. ఓకే, కూర్చున్నాను. ఎందుకు గోల్ సెట్ చేసుకోవాలి అసలు? వై సెట్టింగ్ గోల్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సెట్టింగ్ గోల్? ఎవరన్నా ఒకరు నువ్వు చెప్పమ్మా. లేమ్మా, లే, చదువు. ఎవరైనా. By setting goal, no one can get anywhere unless he knows where he wants to go and what he wants to be. అర్థమైందా? ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఇవాళ హనంకొండ పోవాలనుకుంటున్నా, ఏం చేయాలని? ఫస్ట్ బస్ ఎక్కితే డైరెక్ట్ హనంకొండ పోగలుగుతున్నా? మీ ఊర్లోకి వెళ్ళి సిరిసిరికి వెళ్ళి పోలేం. సో దాని గురించి ఫస్ట్ నేను తెలుసుకోవాలి ఇక్కడ ఊరోళ్ళని. అన్న నేను అనుకోకుండా ఈ ఊరికి వచ్చిన ఇక్కడి నుంచి నేను ఎట్లా పోవాలని వీళ్ళని అడగాలనా వద్దా? నాకు తెలియదు కదా, అడగడంలో తప్పు లేదుగా. నేను డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్గా పోతానా? వేరే ఊరికి పోయి ఇదంతా తిరిగిపోతా. సో ఒకటి మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో దాని గురించి ఫస్ట్ మనకు అవగాహన కావాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ అనేది కాదు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఇది తెలవాలి మనకి. ఐఐటి చెప్పిండి నేను కూర్చో, చెప్పంగానే కూర్చోవాలి. మళ్ళీ ఐఐటి చెప్పిండి నేను. ఐఐటి అదేమన్నా గోల్? అది ఐ హ్యావ్ టు గెట్ సీట్ ఇన్ మెయిన్స్ అడ్వాన్స్డ్. ఐఐటి మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ నేను సీట్ సంపాదించాలి. దట్ షుడ్ బి ద గోల్.
అర్థమైందా? ఐఎమ్ ఐఐటి అంటే యు ఆర్ నాట్ ఐఐటి. నువ్వు ఐఐటి కాదుగా. అవుతావా నువ్వు సాఫ్ట్వేర్ అవుతావా? ద వే వి ఎక్స్ప్రెస్ ఎదురుగోళ్ళకి అర్థం కావాలి మనం చెప్పేది, మనం ఏం చేయాలనుకుంటున్నాం. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, అట్లా ఏది ఉన్నా కూడా. ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ మ్యాన్. దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలా? వైడ్ సెట్టింగ్ గోల్ అంటే ఆ గోల్ని మనం ఎలా రీచ్ కావాలనే దానికోసం వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. ఐదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్, ఎల్డర్స్ ప్లస్ ఫ్రెండ్స్. ఎవరితోనే తెలుసు. ఇప్పుడు మీ సీనియర్స్ ఉంటారుగా, ఆల్రెడీ దే ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్, ఆల్రెడీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారుగా, పోయి ఎక్కడో ఆల్రెడీ మీకంటే తెలిసిన వాళ్ళు ఎక్కడో జాబ్ చేసి అది చేసే వాళ్ళు ఉంటారుగా. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసినప్పుడు ఇట్లాంటివి అడగడంలో తప్పు లేదుగా. అన్నా నేను ఇక్కడికి వెళ్ళి ఇది రావాలనుకుంటానా, నాకు కూడా నీలాగి చేయాలనిపిస్తుంది అన్నా, మరి నేను ఏం చేయాలన్నా అని అడిగితే తప్పేం లేదు అందులో. వాళ్ళు కూడా సంతోషంగా రిసీవ్ చేసుకొని, అరే నేను సాధించిన, మా వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్తున్నా అని గర్వంగా ఫీల్ అవుతారా కారా? అది మనం ఎప్పుడైనా కూడా అడగడంలో తప్పు ఉండదు. 100% అడిగి తెలుసుకోవాలి. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో వేర్ ఆర్ యూ గోయింగ్, తిరుగుతూ ఉంటారు నాకు తెలియకుండా. ఎక్కడికి రావాలనుకున్నాం? సిరిసైడ్ స్కూల్. ఇక్కడికి వచ్చి మీ అందరిని కలవాలనుకున్నా. డెస్టినేషన్ ఇదే అయినప్పుడు ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఉన్న వాసే క్లబ్లను పట్టుకొని వాళ్ళకి ఫోన్లు చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మీ సార్కు ఫోన్ చేసి మీ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడికి నేను వచ్చిన. ఇదంతా 2 days ప్రాసెస్ కదా నేను ఇక్కడ రావడానికి. ఇమ్మీడియట్ నేను వచ్చి ఇప్పుడు స్పాట్లో వచ్చి ఇక్కడికి వస్తే మీరు ఏమైనా రానిస్తారా నన్ను ఇక్కడికి? ఎవరైనా రానిస్తారా అట్లా? సో మనం ఎక్కడికి రావాలనుకుంటున్నాం, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అన్నట్టు ఇది. ఓకే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది కావడానికి నువ్వు ఏం చేయాలి? ఇది ఎవరు చెప్తారు? దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ గోల్స్? టైప్స్ ఆఫ్ గోల్స్ ఏమేమి ఉంటాయి? వాట్ యూ మీన్ బై షార్ట్ టర్మ్ గోల్? తక్కువ టైం. షార్ట్ టైమ్ గోల్ అంటే ఏంటిది? లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటిది? ఇప్పటిదాకా ఇంతవరకు మనం చెప్పుకునేవన్నీ ఏంటి? డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, పోలీస్ కావాలనేటి ఏంటి అవన్నీ? దెన్ వాట్ ఈజ్ షార్ట్ టర్మ్ గోల్? ఫస్ట్ కావాల్సింది ఏంటిది మనకి? 10th పాస్ కావాలి. 10th జీపీఏ 10/10 తెచ్చుకోవాలన్న గోల్ ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా? ఇంత పెద్ద స్కూలా 10/10 రావాలని ఎవరికి ఉంది అని అడిగిన. ఓకే, వెరీ గుడ్. 10/10 అనేది ఇప్పుడున్న 6 నెలల పీరియడ్ అనేది ఇది షార్ట్ టర్మ్ గోల్. ఈ షార్ట్ టర్మ్ గోల్ని ఎట్లా అచీవ్ కావాలి? హౌ టు అచీవ్ దిస్ షార్ట్ టర్మ్ గోల్ టు యూ? ఎట్లా అచీవ్ అవుతారని తెలుసా మీకు? దాన్ని అచీవ్ కావాలంటే ముందేం కావాలి? చదువుకుంటే ముందు ఇంకేం చేయాలి? అది డిసిప్లిన్ ఉండాలి. వెరీ గుడ్, గుడ్ బాయ్. నెక్స్ట్, ప్రతి పీరియడ్ ఖచ్చితంగా వినాలి, ప్రతి దాన్ని రివిజన్ చేయాలి, ప్రతి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రతి ఎగ్జామ్ రాయాలి. 10th మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి? అసెస్మెంట్లు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, స్కూల్లో పెట్టే రివిజన్ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ ఏ ఎగ్జామ్ కూడా మిస్ కాకుండా రాస్తే ఒక ఎగ్జామ్లో రాని క్వశ్చన్ ఇంకో ఎగ్జామ్లకు మళ్ళీ చదువుకొని మళ్ళీ రాయడం వల్ల ప్రాక్టీస్ పెరుగుతుంది. ఏ ఎగ్జామ్ కూడా మిస్ కావద్దు. ఎలాగైతే ప్రతి క్లాస్ అటెండ్ అవుతామో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ ఇన్ యువర్ లైఫ్. అది ఫెయిల్ కానీ పాస్ కానీ, అరే ఇవాళ నేను చదవలే కదా, నేను రాయరా ఇవాళ సార్ ఏమన్నా నాకు తెలియరా, నేను రాలేదని చెప్పి నాకు కడుపు నొత్తాను తప్పించుకున్నావు అనుకో, నువ్వు జీవితంలోకి వెళ్ళి తప్పించుకుంటానట్టే. నీ జీవితానికి నువ్వే పులి స్టాప్ పెడుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్ రాస్తేనే కదా వాట్ వీఆర్ అనేది తెలిసేది. నేనేం చేయాలని నాకు తెలిసేది ఎప్పుడు? ఎగ్జామ్. నేను ఇక్కడికి వచ్చి చెప్పినాక మీరు అందరికీ నచ్చి నాకు చప్పట్లు కొడితేనే నేను సక్సెస్ అయినట్టు, అంతేనా కాదా? ఉత్తగా వచ్చి నాది నేను చదువుకొని పోయి చెప్తే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను పాస్ అయినట్టు. అది ఇన్ ద సేమ్ వే మీరు ఎప్పుడైతే ప్రతి లెసన్ వింటున్నారు, లెసన్ తర్వాత అసెస్మెంట్ టెస్ట్లు పెడతారు, క్వార్టర్లీ పెడతారు, హాఫ్ ఇయర్లీ పెడతారు, యాన్యువల్ రివిజన్ ఎగ్జామ్స్ పెడతారు బిఫోర్ 10th. ఇవన్నీ మీరు 100% అచీవ్ అయితే 10/10 రావడం చాలా సింపుల్. ఎందుకంటే ఇక్కడ అన్ని ఎగ్జామ్లలో అన్ని క్వశ్చన్లు రాసిండు మీరు, మళ్ళీ రివిజన్లోకి వచ్చేసరికి అన్నిటి రాస్తూ ఉంటారు. సో దాంతో ఏమవుతుంది? ప్రాక్టీస్ మేక్స్. అంతేనా? ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు టీచర్లు?
వాళ్ళకి పని లేక ఎగ్జామ్ రాస్తే సార్కి ఏం పని ఉండదు, క్లాస్ చెప్పే అవసరం ఉండదు అని ఎగ్జామ్ పెడతారు అనుకుంటారు చాలామంది. అట్లనే అనుకుంటారా మీరు? ఆ? వాళ్ళు పెట్టే ఎగ్జామ్ ఎందుకు పెడతారు? మన టాలెంట్ మనకు తెలియడం కోసం. ఓకే, మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది చూసుకోవాలి. దానిలో ఎన్ని తప్పులు చేసినాం, నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్లో తప్పు చేయకుండా చూసుకుంటే వీ విల్ గెట్ 100% సక్సెస్. ఓకే, ఓకే అనండి. ఓకే లాంగ్ టర్మ్ గోల్ చెప్పినాం ఆల్రెడీ. లాంగ్ టర్మ్ గోల్ అర్థమైందిగా ఇంతకుముందు. షార్ట్ టర్మ్ గోల్ అంటేనేమో ఇట్లాంటి, లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటిది? పోలీస్ అట్లాంటి అంటే 10 years, 6 years, 10 years, 8 years ఇట్లా ప్రాసెస్ ఏదైతే తీసుకుంటామో దట్ ఈజ్ లాంగ్ టర్మ్ గోల్. ఓకే, ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్. వెనక నుంచి ఎవరు చెప్తలేరు, నువ్వు చెప్పమ్మా. వాటర్ బాటిల్. Two-part process of goal setting. Decide what you want to do. Work at accomplishing whatever goal you have set. ఓకే, దాని అర్థం ఏందమ్మా? 2-part ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ని 2 partsగా విభజించుకోండి. ఓకే, యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ గోల్ ఫస్ట్, దెన్ వర్క్ ఫర్ ద గోల్ టు కంప్లీట్ ఇట్. ఆ గోల్ కంప్లీట్ కావడానికి మనం ఏం చేయాలనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా? డిసైడ్ వాట్ యు వాంట్ టు డూ యువర్ సెల్ఫ్. గోల్లో 2 భాగాలు అన్నట్టు ఇది. ఫస్ట్ ఏం చెప్పినా వాట్ యు వాంట్ టు బీ అనేది గోల్. దాని తర్వాత ఇది ఏదైనా గోల్ కావచ్చమ్మా. గోల్ అంటే అందరు డాక్టర్లు కావాలని కాదు, అందరు ఇంజనీర్ కావాలని లేదు. ఓకేనా? స్మార్ట్ గోల్. స్మార్ట్ గోల్. వాట్ యూ మీన్ బై స్మార్ట్ గోల్? వాట్ యూ మీన్ బై స్మార్ట్? SMART అంటే ఏంటి? 1 by 1 మెల్ల చదవండి, అందరికి అర్థం కావాలి మనం మాట్లాడేది. ఓకే, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్. స్పెసిఫిక్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ స్పెసిఫిక్? పర్టిక్యులర్. ఇవాళ నేను రాగానే వచ్చి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతా, రేపు ఇంకోసారి వచ్చి అడిగితే లేదు సార్ మీరు బయలు చెప్తారు కదా నేను డాక్టర్ని అవుతా, లేదు సార్ మీరు సోషల్ చెప్తారు నేను CA అయితే సార్ నాకు మంచిగా ఉన్నది సార్, ఇది ఫ్రీగా ఉన్నది, ఈజీ ఉన్నది. అంటే మన మైండ్ అనేది ఎప్పుడైనా కూడా గోల్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. అర్థమైందా మీనింగ్? ఓకే, వాట్ ఈజ్ స్పెసిఫిక్? పర్టికులర్గా ఇదే కావాలి. మెజరబుల్ ఇది ఇంపార్టెంట్. మెజరబుల్ అంటే ఏంటి అంటే వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్సైడ్, దట్ ఈస్ మెజరబుల్. నెక్స్ట్ A ఫర్ అచీవబుల్ అంటే నేను దాన్ని ఎలా సాధించుకోగలగాలి అనేది అన్నీ మన మీదే ఉంటాయి. నన్ను ఎవ్వరు ఏం చేయరు దీనికి. ఈ పరీక్ష ఒకరు వచ్చి రాయలేరు, మన అన్నం ఒకరు వచ్చి తినలేరు. ఎవరి జీవితం వాళ్ళదే. అది ఒకటి లైఫ్లో గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అచీవ్ చేసినా మనకే లాభం, పోడగొట్టుకున్నా మనకే నష్టం. అర్థమైందా? ఒక 10 ఏళ్ళ తర్వాత బాధపడతాం, ఏం లాభం నేను అప్పుడు చదువుకుంటే అయిపోయా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నటప్పుడు. ఓకే, సో ద గోల్ షుడ్ బి అచీవబుల్, రిలవెంట్ అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు బైపీసీ చదివేటోళ్ళు పోయి నేను ఇంజనీర్ని అవుతా అంటే కాగలుగుతారా? MPCA చదవాలి దానికి, లేకుంటే పాలిటెక్నిక్ చేసుకోవాలి. అంతేగాని పాలిటెక్నిక్ చేసి డాక్టర్ MBBS సీటు పోతే నేనంటే ఇస్తారా? బైపీసీ వాళ్ళకి ఇది ఇస్తారా? ఇయర్. సో ఇట్ షుడ్ బి, ద గోల్ షుడ్ బి రిలవెంట్. ఓకే, ఇట్ ఈజ్ ద గోల్ షుడ్ బి టైం బౌండ్. ఇంతకుముందు చెప్పిన డెడ్ లైన్, యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. 20 ఏళ్ళ తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పర్లేదు చేస్తా అంటే ఇక అప్పుడు వచ్చి పిల్లల్ని పట్టుకొని అప్పుడు పోయి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నౌకర్ కోసం తిరుగుతా ఇప్పుడు అంటే లాభం ఏమన్నా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు కావాలి? బై 24 or 25. మన ఏజ్ 24 వచ్చేలోపు ఇవన్నీ సెటిల్ కావాలి. డాక్టర్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, CA కానీ ఏదైనా టైం బౌండ్. వీ షుడ్ కంప్లీట్ ఆల్ ద థింగ్స్ బై 21. ఎందుకు పెట్టినామా ఓటు హక్కుకి? మనకి ఎవరికైనా మ్యారేజ్కి 21 years ఎందుకు పెట్టినా మగవాళ్ళకి? మనం అప్పటి వరకు అన్నీ అచీవ్ చేసి ఉండాలి. అర్థమైందా? అదే టైం బౌండ్. లైసెన్స్ ఇవ్వాలంటే 18 years, ఓటు హక్కు రావాలంటే 18 years. ఎందుకు పెట్టిన టైం బౌండ్? ప్రతిదానికి దేర్ షుడ్ బి టైం పీరియడ్. అందుకోసమే కదా పెట్టింది మనకి.
మనం కూడా అదే రకంగా మనం డిజైన్ చేసుకోవాలి. అర్థమైందా? స్మార్ట్ అంటే ఏందో అర్థమైందా? వాట్ ఈజ్ స్మార్ట్ ఒకసారి రిపీట్ చేయండి అందరూ. ఓకే, గుర్తుపెట్టుకుంటారా ఇవన్నీ? నేను బయటికి పోగానే మర్చిపోతారా? స్టెప్స్ టు సెట్ ఏ గోల్. స్టెప్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ప్రతిదే ఉంటుందమ్మా ఇందులో. మనం ఫస్ట్ ఏదైతే ఇంట్రొడక్షన్లో మాట్లాడుకుంటుంటామో అదే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓకేనా? స్టెప్స్ ఎట్లా, ఇది ఒక పద్ధతి. ఎవరు చెప్తారు స్టెప్స్? స్టెప్స్ లాస్ట్ బెంచ్ చెప్పమ్మా, నువ్వులే. Identify goals, steps of set goals, identify goals, set objective. ఒక్కటే ఐడెంటిఫై గోల్స్. అర్థమైందిగా ఐడెంటిఫై గోల్ ఏంటిదో? నెక్స్ట్ Set objective, list obstacles, develop. ఇదిగో ఇది సెట్ ఆబ్జెక్టివ్. తర్వాత సెట్ ఆబ్జెక్టివ్ అంటే దానికి సంబంధించింది మనం తయారు చేసుకోవడం. అబ్స్టాకిల్స్, వాట్ ఈజ్ అబ్స్టాకిల్స్? దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం చేయగలుగుతామా లేదా అనేది మనం ఆ లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలా. నెక్స్ట్ Identify people, ఐడెంటిఫై పీపుల్ అంటే ఆల్రెడీ అందులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం అన్నట్టు. నెక్స్ట్ లిస్ట్ స్కిల్స్. మన లోపల ఉన్నాయన్నీ మనమే బయటికి తీసుకోవాలి, స్కిల్స్ దాచుకోవాలి. develop a plan, list benefits. బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ విల్ గెట్. ఒక డాక్టర్ అయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ విల్ గెట్ ఫ్రమ్ సొసైటీ. ఒక ఇంజనీర్ అయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ విల్ గెట్ ఫ్రమ్ సొసైటీ. ఒక టీచర్ని అయితే వాట్ ద బెనిఫిట్స్ ఐ గెట్ ఫ్రమ్ సొసైటీ. అట్లాంటి బెనిఫిట్స్ ఏంటి? అర్థమైందా? నేను రిక్షా తోలుతా అంటే దాంతో వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? గంతే ఉంటుంది, అదే రాసుకోవాలి. ఏం లేకుంటే అదే అవుతాం లాస్ట్కి మళ్ళీ అనుకుంటే అదే రాసుకోవాలి. మీరు రాసుకుంటారా? అది కాదుగా. ఇప్పుడు ఒక ఎకరం పొలం, ఇప్పుడు రైతు ఉంటాడు, ఒక ఎకరం పొలం పండించేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకుంటాడమ్మా అది? ఇక్కడ నేను ఈ నెలలో నేను పత్తి వేస్తే నాకు 10 క్వింటాల పత్తి వస్తుంది, దీనికి నేను పెట్టే ఖర్చు ఎంత ప్లాన్ చేసుకుంటారా? చేసుకోరా రైతులు? వరి వేసినప్పుడు ఎంత వస్తుంది, ఈ 2 నెలలు ఈ పంటను తీసేస్తే 3వ నెలలో నేను మళ్ళీ వరి వేసుకుంటే నాకేం రావాలి అనేది ప్లాన్ చేసుకోవాలన్నా వద్దా? అంటే ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకొని చేస్తేనే సక్సెస్ అవుతాం. ఏం లేకుంటే ఇక్కడ ఇంత జాగున్నది కదా, దీనిలో పోయి నేను దున్నుతా, ఈడ పోయి ఉత్తా పోయి పత్తి గింజలు ఎత్తే పత్తి పెరుగుతుంది అమ్మ. అట్లా వితౌట్ ప్లానింగ్ పత్తి పెరుగుతుంది అక్కడ. పోనీ ఈడ వడ్ల గింజలు అయితే పెరుగుతాయా? దానికి కూడా ప్లాన్ కావాలా వద్దా? సో ఎలాగైతే వీటన్నిటికీ ఎలాగైతే రావాలి అంటే ప్లాన్ కావాలో, ఇన్ ద సేమ్ వే మనం గోల్ అచీవ్ కావాలంటే కూడా ప్రతి దాని మీద మనకు అవగాహన ఉండాలి. వాట్ వీ వాంట్ టు డూ, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అది చేస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫస్ట్ డూ ఇట్ ఆన్ ఏ పేపర్. మీ టీచర్స్ దగ్గర గైడెన్స్ తీసుకోండి, పేరెంట్స్ దగ్గర గైడెన్స్ తీసుకోండి, సీనియర్స్ దగ్గర గైడెన్స్ తీసుకోండి. టైం వేస్ట్ అనుకోకండి, చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇదే నెక్స్ట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఇదే. నేను ఇప్పుడు చదవండి. హౌ డు యూ రీచ్ గోల్స్? రైట్ డౌన్ యువర్ గోల్స్. ఇప్పుడు నేను ఏం చెప్పినా? రైట్ డౌన్ యువర్ గోల్స్ ఫస్ట్, ప్లేస్ ఇట్ ఇన్ ఏ విజిబుల్ ప్లేస్. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవుతా అనుకుంటే ఒక చిన్న చార్ట్ తయారు చేసుకోమ్మా. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. లేకుంటే డైరెక్ట్ నేనేం చెప్తా అంటే ఐ ఆమ్ ఏ డాక్టర్ అని చెప్పి పేస్ట్ చేసుకో. నువ్వు లేవగానే కనబడాలి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు కనబడే విధంగా విజిబుల్ ఏరియాలో ఐఎమ్ ఏ డాక్టర్ అని పెట్టుకో. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చెప్తావు? ఏం చెప్పి నేను ఇప్పుడు నేను ఏం చెప్పినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేయాలన్నా బయటికి చూడక నానా. నేను మీకోసమే వరంగల్ నుంచి వచ్చి చెప్తాను. ఇడా మీకు ఉపయోగపడేటి ఏవి, నాకేమి ఉపయోగపడవు. వేరే దగ్గర ఆలోచిస్తే ఈ ఉన్న 20 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతుంది. నేను తర్వాత వచ్చి చెప్పా కదా. ఇప్పుడు ఏం చెప్పినా నేను ఆ అమ్మాయికి ఏం చెప్పిన, ఇప్పుడు వాళ్ళకి చెప్పింది కూడా నీకు కూడా చెప్పినట్టే కదా. నువ్వు కూడా వినాలి కదా. నువ్వు అటెందుకు చూస్తాను, వేరే ఎందుకు ఆలోచిస్తాను? యూ షుడ్ ప్లేస్ ద యువర్ గోల్ ఇన్ ఏ విజిబుల్ ప్లేస్. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు పుట్ ఇట్ అనే చార్ట్లో పెట్టుకొని విజిబుల్ ప్లేస్లో పెట్టుకోండి. కనబడతా అంటే అరే ఐఎమ్ ఏ డాక్టర్ ఫిక్స్ అవుతాం మనం మెంటల్గా. లేకుంటే ఒక డాక్టర్ కోట్ కొనుక్కొచ్చుకో.
ఆడ ఎదురుగా వేసుకో. నేను డాక్టర్ అయినప్పుడే అది వేసుకుంటా అన్నాడు పెట్టుకో. జోక్ కాదురమ్మా, ఇట్ ఈస్ అట్లా జరిగిన వాళ్ళు ఇంతమంది ఉంటారమ్మా. నువ్వు ఎవరైనా పాత డాక్టర్లు అయిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళని అడగండి పోయి, హౌ యూ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. ఇప్పుడన్నా కనీసం 10,000 సీట్లు ఉన్నాయి. ఒకప్పుడు ఓన్లీ 1000 సీట్లు ఉండేటి డాక్టర్ కావాలంటే. అవునా కాదా? వాళ్ళని అడగండి, పాత డాక్టర్లను పోయి. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్లను అడగండి. వాళ్ళు ఒక స్టెథోస్కోప్ తీసుకొని ఆడ ఎదురుగా వేసుకుంటారు. అది నేను ముట్టుకోవాలంటే వెన్ ఐ బికమ్ ఏ డాక్టర్ దెన్ ఓన్లీ ఐ విల్ టచ్ ఇట్. పేరెంట్స్ని లేకుంటే పాత వాళ్ళని ఎవరన్నా అడగండి మీరు. అంటే మనం ఒక గోల్ అచీవ్ కావాలి అంటే మనం అట్లాంటిది ఐడెంటిఫైయింగ్ ప్లేసెస్ ఇట్లా పెట్టుకోవాలి. దాంతో ఏమైందంటే ఎప్పటికి గుర్తుండిపోతుంది. నేను డాక్టర్ అయిదాం అనుకుంటారా, నా అంబిషన్ అదే. ఇక వేరే దిక్కు ఆలోచించము. సార్ ఒక్క నిమిషం మాట్లాడకండి మీరు మధ్యలో. వేరే దిక్కు ఆలోచించకుండా చేసుకోవాలి. ఓకే, రివిజ్ గోల్ అదే రీవిజిట్స్. మనం ఎప్పుడైతే రీవిజిట్ అంటే ఎప్పటికక్కడ ఉన్నది మనం చూసుకుంటా అంటాం కదా, అక్కడ రాసుకున్నది బుక్లో ఫస్ట్ పేజీలో రాసుకోండి. ఫస్ట్ పేజీలో ఏం రాస్తారు? ఎవరైనా కూడా బుక్ ఓపెన్ చేయగానే నేము క్లాస్ రాసుకుంటాం. దాని పక్కన బ్రాకెట్లో రాసుకోండి ఆమె డాక్టర్, బ్రాకెట్లో పెట్టుకోండి. మన పేరు పక్కన రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది? బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా నేను డాక్టర్ని కావాలి. ఇది ఇక్కడ నీకు యాంబిషన్ అనేది ఫిక్స్ అయిపోద్ది మెంటల్గా. మనం ఏం చేయాలనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే కారమ్మా, పోలీస్ కావాలంటే కాడు. ఎవరు కారు పోలీస్ కావాలంటే అవుతారా? దానికి తగ్గట్టు మనం అన్ని పనులు చేసుకుంటూ పోతూనే అవుతాము. వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ విజిబుల్ ప్లేసెస్. మనం ఎక్కడైతే రోజు చూస్తామో ఆ ప్లేసెస్లో మనం రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. రివార్డ్ యువర్ సెల్ఫ్. రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటిది? రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఇవాళ నువ్వు డాక్టర్ అవుతావు, ఫిక్స్ అయినావు. దానికి తగ్గట్టు ఇవాళ నువ్వు 10/10 తెచ్చుకున్నావు, శబాష్. ఇట్లా అనుకోండి అందరూ, శబాష్. అంటే నాది నేను సాధించుకున్నా అంటే 1 స్టెప్ ఈజ్ కంప్లీటెడ్. ఐఎమ్ గోయింగ్ టు 2nd స్టెప్. అర్థమైందా? ఎవరు కొట్టుడు ఎందుకున్నా, మనకు మనమే నేనే శబాష్, నేనే గొప్ప. అంతేనా కాదా? పక్క వాళ్ళు అంటే ఏంది అనుకుంటుంది, మనకేంది? నేను అనుకున్నది సాధించుకున్నానా లేదా? దట్ ఈస్ సెల్ఫ్ రివార్డింగ్. నాకు నేను అనుకుంటా, అరే ఇలా క్లాస్ సూపర్ చెప్పింది, నాకు అవసరం లేదు, ఎవరేమనుకుంటా నాకు సంబంధం లేదంట. ఒక్కరికి నచ్చినా చాలా అనుకుంటాం. అంతేనా కాదా? దట్ ఈస్ రివార్డింగ్ అవర్ సెల్ఫ్. ఓకే, వై గోల్ ఫెయిల్స్. ఎందుకు ఫెయిల్ అవుద్ది? పక్కన పోయి ఇంట అంటే ఫెయిల్ అవుతాం. ఇక్కడ క్లాస్ చెప్తా అంటే పక్క వాళ్ళ దాని గురించి ఆలోచిస్తే ఫెయిల్ అవుతాం. చదవమ్మా, నువ్వు చదువుతా అన్నావు కదా, లే. వై వీ విల్ ఫెయిల్? Why goals fail? The goals was not written down. అంటే మనం ఏమైతే అనుకుంటున్నామో అది మనం రాసుకోలేదు ఇప్పటివరకు. ఆటోమేటికల్లీ వీ విల్ ఫెయిల్. నువ్వు ఏమనుకుంటున్నావు అని నీది నాకు స్థిరత్వం లేదు. ఇవాళ మా అన్నయ్య వచ్చిండు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తా. బా రేపు మా అక్క వాళ్ళ పెళ్ళైంది, బావ వచ్చిండు కదా, బా కారు కొన్నాడు, అన్నీ కొన్నాడు, ఆయనే ఓ డాక్టర్ అయిపోయిండు, ఇక నేను డాక్టర్ అవుతా. రేపు పొద్దున లే మా బావల తమ్ముడు చూడు అమెరికాకు పోయిండు, ఆయన చూడు ఆయన బీటెక్ చేయగానే పోయిండు, నేను బీటెక్ చేస్తా. అప్పుడు ఏమవుతుందమ్మా? వాట్ విల్ హ్యాపెన్? ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అనుకుంటే ఏమవుతాం మనం? 100% వీ విల్ ఫెయిల్. అంతేనా కాదా? మనం కావాలి అనుకుంటే మనది మనకు రాసుకోవడం ఇంపార్టెంట్. Goal was unrealistic or unspecific. అన్స్పెసిఫిక్, సంబంధం లేని రాసుకుంటే కూడా 100% ఫెయిల్ అవుతాం. నెక్స్ట్, If only little commitment exists. లిటిల్ కమిట్మెంట్ ఎగ్జిస్ట్. వాట్ ఈజ్ లిటిల్ కమిట్మెంట్? అయితే ఉత్తగానే నేను కూడా అవుతాలే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా, నేను పోలీసుని అవుతా తీ, ఇక పోనీ నేను పోలీసుని అవుతా తీ అమ్మ, నువ్వు కంటాను కదా నేను పోలీసుని అవుతా తీ, ఇక అంతే. అట్లాంటి వాళ్ళు అవుతారా? సో దేర్ షుడ్ బి కమిట్మెంట్. లిటిల్ కమిట్మెంట్ ఉంటే ఫెయిల్ అవుతాం. ఓకే, Always changing goals. ఆల్వేస్ చేంజింగ్ గోల్స్. ఇప్పుడు అర్థమైందిగా మీకు? డోంట్ చేంజ్ యువర్ గోల్ ఎట్ ఎనీ టైమ్. Goal was not smart. స్మార్ట్ అంటే అర్థమైందిగా, ఇంతకుముందు చెప్పుకున్నాముగా. అది స్మార్ట్ లేకుంటే కూడా వీ విల్ ఫెయిల్. నెక్స్ట్, Rewards for achieving the goals were not given. రివార్డ్స్ ఇచ్చుకోవాలిగా మనకు మనమే.
నేను ఇలా పాస్ అయినా, నాకు ఇవాళ ఇన్ని వచ్చినాయి, నాకు నేనే చెప్పాలి. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలుస్తుందా తల్లి? నీకెన్ని వచ్చినాయో నాకు తెలుస్తుందా? ఆమెకెన్ని వచ్చినాయో నీకు తెలుస్తుందా? ఆమెను అడుగుతేనేగా తెలిసేది. అబ్బా నాకంటే ఎక్కువ వచ్చినాయి, నీకు ఈసారి నేను తెచ్చుకుంటా అని అనుకున్నప్పుడేగా యూ కెన్ రివార్డ్ యువర్ సెల్ఫ్. అరే ఇవాళ నీకు 10/10 వచ్చినాయి, నాకు 10/8 వచ్చినాయి, ఓకే నెక్స్ట్ టైం నేను కూడా నిన్ను అచీవ్ చేసుకుంటా అని అనిపించాలనో దాపుడు. అట్లా దాంతో మనం రివార్డ్ చేసుకుంటేనే విల్ గెట్ ఇట్, వీ కెన్ అచీవ్ ఇట్. ఓకే, కానీ కంపేర్ చేసుకొని డిప్రెషన్కి మాత్రం పోవద్దు ఎవరు. ఎనీబడి షుడ్ నాట్ గో టు డిప్రెషన్ ఆన్ కంపేరింగ్ విత్ అదర్స్. అదే వాళ్ళకే 10 వస్తాయో నాకు వస్తలేవు, నాకు ఎందుకు వస్తలేవు అని అనుకోకండి. దానికి కావాల్సినట్టు ప్రిపేర్ కండి అంతే. రాకున్నా కూడా ఏం కాదుగా, ఏమైనా అవుతా. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ డోంట్ గో ఫర్ స్ట్రెస్. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పీరియడ్లో. పక్క వాళ్ళని కంపేర్ చేసుకొని నాకు వస్తలేదు అని అనుకోవడం కూడా చాలా డేంజర్. ఓకేనమ్మా, డోంట్ కంపేర్ విత్ అదర్స్. యూ గాట్ యువర్ ఓన్ గోల్, యూ అచీవ్ యువర్ ఓన్స్. నెవర్ కంపేర్ విత్ ఎనీబడి. 5,000 ఒకలాగున్నాయమ్మా? ఉన్నాయా? ఎవరైనా ఉన్నాయా చూపెట్టండి. మరి లేనప్పుడు ఒకరితో కంపారిజన్ కూడా అవసరం లేదు కదా మనకి, అంతేనా కదా? కానీ కలిసి పని చేయడానికి ఏం కావాలి మనకి? 5,000 కావాలి. ఒకసారి అందరు చేతులు పైకి ఎత్తండి, సింగిల్ ఫింగర్తో కొట్టండి. ఏమైనా సౌండ్ వస్తుందా? 2 కొట్టండి, 2 ఫింగర్స్, 3 ఫింగర్స్ కొట్టండి, 4 ఫింగర్స్ కొట్టండి, 5 ఫింగర్స్. ఎట్లా వస్తాను చూసిందా? అంటే వీ షుడ్ బీ ఆల్ విత్ యూనిటీ. 5 వేళ్ళు వేరేలాగా లేకున్నా కూడా మనందరం యునైటెడ్గా ఉండాలి. ఒకరినొకరు కంపేర్ చేసుకోవద్దు. నేను ఉండా అంటే ఏలుంటుందా? అట్లనే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇంపార్టెంట్. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినా, మా అన్న ఏండు నేనైతా, మా బావ వాళ్ళ చేసి నేను చేస్తా, అవేమన్నా గోల్? అది దట్ ఈజ్ ఏ విష్. అరే ఇట్లా అయితే బాగుండు, అది విష్. అది దట్ ఈజ్ నాట్ ఏ గోల్. ఓకేనా? నెక్స్ట్, Past is experience, present is experience, future is expectation. Know your experience, in your experience, to achieve your expectation. అర్థమైంది? అమ్మతింది అర్థం? పాస్ట్ ఈజ్ ప్రజెంట్, వాట్ యు ఆర్ రైట్ నౌ డూయింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ఫ్యూచర్ ఈజ్ నేను ఇది కావాలి అనుకునేది ఎక్స్పెక్టేషన్. ఓకే, యూ యూజ్ యువర్ పాస్ట్ టు అచీవ్ ద గోల్. ఓకేనా? యూజ్ యువర్ పాస్ట్, అంతేనా? యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాస్ట్, అంతేనా? ఓకే, నెక్స్ట్, ఇన్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ టు అచీవ్ యువర్ ఎక్స్పెక్టేషన్. మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటామో దాంతోనే వీ కెన్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో అదే కదా. ఓకే, Life is the most difficult exam. ఇది అర్థమైందా నారా? నువ్వు చెప్పు, చెప్పు, చదువు నువ్వు. అది చదువు నాన్న, ఏం కాదులే. లైఫ్ ఈజ్ the most difficult exam. ఓకే. Many people will fail because they try to copy others, not realizing that everyone has two different question papers. ఇంతకుముందు నేను చెప్పింది అదేనా? ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఒకరి దానికి ఒకరి కంపారిజన్ ఉండదు. ఓకే, అందులో వచ్చి ప్రతి ఒక్క పాయింట్ చెప్తున్నానా లేదా? నేను కూర్చో, ఒకరితో కంపేర్ చేసుకోవద్దు అని చెప్తాను. అది ఇది మంచి ఇంట్రెస్టింగ్. లేజినెస్ ఏం చేస్తుంది? మెల్లగా స్లో ఒక్కొక్కటి చెప్పాలి. ఇది నువ్వు చెప్పురా అమ్మా. ఫస్ట్ లేజినెస్ గురించి చెప్పు నువ్వు. లేజినెస్ కిల్స్ యాంబిషన్. లేజినెస్ కిల్స్ యాంబిషన్ అంటే ఏంటిది? మనం ఏదైతే యాంబిషన్, మన కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోకుండా ఉండాలి. అది పోవాలి అంటే, ఆ కోరిక తీరకుండా పోవాలంటే మనం లేజినెస్గా ఉండాలి, అంతేనా?
అంబిషన్ కిల్స్ లేజినెస్, లేజినెస్ కిల్స్ అంబిషన్. ఇటు నుంచి చదవండి, అటు నుంచి చదవండి ప్రతి పదాన్ని. లేజినెస్ కిల్స్, అంబిషన్ కిల్స్. ఓకే, అంటే మనకు ఎప్పుడైతే దృఢంగా కోరిక ఉంటుందో ఆటోమేటిక్గా లేజినెస్ అనేది అదే పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను రాగానే వాళ్ళకి చెప్పిన, నాకు ఇప్పుడు అన్నం పెడితే నేను క్లాస్ చెప్పలేను అన్న. లేదు మీరు అన్నం తింటేనే నేను తీసుకుపోతా అన్నాడు. లేదు అన్నం తిన్నాక నాకు నిద్ర వస్తుంది అని చెప్పిన. అయినా కూడా లేదు సార్ భోజనం చేస్తేనే మీకు క్లాస్కి తీసుకుపోతాం సార్ సిరిసేరుగా అన్నారు వాళ్ళు ఈ ఊరికి వచ్చినాక. లేదు నేను అన్నం తింటే చెప్పలేను అని నేను ఆడ ఊక్కుంటే ఇక్కడ రాగలుగుతున్నా, ఇప్పుడు చెప్పగలుగుతున్నా నేను వచ్చి అన్నం తినగానే. సో ఐ లాస్ట్ మై లేజినెస్ బికాస్ నేను ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పాలనుకున్నా కాబట్టి లేజినెస్ లేదు నాకు. ఇప్పుడు నేనేమన్నా లేజీ కనబడ్డానా మీకు? యాక్టివ్గా ఉన్నానా? సో మై అంబిషన్ ఏంటి? టు కమ్ టు సిరిసేడ్ అండ్ టు కమ్ టు యూ పీపుల్ అండ్ టెల్ ద క్లాస్. సో ఐ హ్యావ్ కిల్డ్ మై లేజినెస్ ఓవర్ దేర్. గంట అయినాక పోయి పడుకుంటా అనుకొని వచ్చేసిన. అవునా కాదా? సో వీ హ్యావ్ టు నెక్స్ట్ ఇంకెవరు నెక్స్ట్ నెక్స్ట్ చెప్పురా. Anger kills wisdom. యాంగర్ కిల్స్ విజ్డమ్. యాంగర్ అంటే ఏంటి? కోపం. దేన్ని పోతుంది? ఏది కిల్ చేస్తుంది? విజ్డమ్ అంటే ఏంటిది? విజయం. అంతేనా? మనం సాధించాలనుకున్న విజయాన్ని కోల్పోతాం కోపం తెచ్చుకుంటే. ఎప్పుడైతే మనం విజయం సాధిస్తామో కోపం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. విజ్డమ్ కిల్స్, యాంగర్ కిల్స్, విజ్డమ్ కిల్స్. నెక్స్ట్ నువ్వు కూర్చో. నెక్స్ట్ నువ్వు చెప్పు. నువ్వు కాదు, నువ్వు చెప్పినావు ఆల్రెడీ నువ్వు. Fear kills dreams. ఓకే నెక్స్ట్ దాన్ని ఇట్లా చదువు, రివర్స్లో కూడా చదవాలా? Dreams kills fear. ఫియర్ కిల్స్ డ్రీమ్స్. అంటే మనం ఎప్పుడైతే లేచి నిల్చొని చెప్పాలనుకుంటున్నాం భయపడ్డాం అనుకో, మనం అనుకున్నది సాధించలేము, మన ఐడెంటిటీ తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంటే మీ 50 మంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఒకరికొకరు. అర్థమైందా? ఒక 100 మంది కూర్చున్న కాడ నువ్వు ఎవరో తెలియాలంటే ఫస్ట్ నువ్వు నిల్చొని మాట్లాడాలి. నిల్చొని మాట్లాడితేనే కదా మనం తెలిసేది. అక్కడ నువ్వు భయపడ్డావు అనుకో, మనం అనుకున్నది మనం వీళ్ళందరూ తెలియాలనుకున్న కోరిక పోతుందా పోదా? సో టు అచీవ్ యువర్ డ్రీమ్ యూ హ్యావ్ టు కిల్ ఫియర్ ఆల్సో. నెక్స్ట్ నువ్వు చెప్పలే. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఇప్పటి వరకు ఎక్కడి వరకు చదివినావు, ఇప్పుడు ఏంటిది నెక్స్ట్ చెప్పురా. లే ఏం కాదు, మనకేం ఫియర్ లేదు. ఒక్క నిమిషం లే, నువ్వు చెప్పునా. లేనా సిగ్గుపడితే ఎట్లా చెప్పు. లే నువ్వు చెప్తున్నాను. Ego kills growth. ఈగో కిల్స్ గ్రోత్ కిల్స్. తెలుసా అర్థం? ఓకే నెక్స్ట్ ఏంటి? ఓకే అర్థమైందా? నెక్స్ట్ మీనింగ్ అర్థమైనా ఇప్పుడు అన్నీ? ఓకే అందరు ఇవన్నీ వదిలేస్తారా? ఇప్పుడు ఇవి వదిలేస్తారా? ఇవి వదిలేస్తారా అంటానా? ఏమేమి వదిలేయాలి? ఇవన్నీ మనం వదిలేస్తే వీ కెన్ బి సక్సెడ్ విత్ దిస్ థింగ్స్. అంతేనా కదా? నెక్స్ట్ ఇవన్నీ వదిలేస్తారా? ఇవాళ లేజినెస్ని కానీ యాంగర్ని కానీ అన్నిటి ఇయర్ నుంచి వదిలేస్తున్నారా? ఎంతమంది వదిలేస్తున్నారు? ఓకే థ్యాంక్ యూ. ఓకే క్లాస్ నచ్చిందా? ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే బాగుందా చిల్డ్రన్ సెషన్? ఎట్లుంది? అందరికి నచ్చిందా? సార్ మీరు రారా? నచ్చిన వాళ్ళు వచ్చి ఒక 2 3 members they have to